హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. అందమైన ప్రేమ కథలు భూమి గగన్ల ప్రేమ కథలో 5th భాగానికి వెళ్ళబోయే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా మిస్ చేసి ఉంటే ముందు అవి చూడండి ఫ్రెండ్స్. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి. ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదాం. అలాగే ఈ స్టోరీలోకి వెళ్ళబోయే ముందు అందమైన ప్రేమ కథలో మొదటి భాగం ప్రమోద్ ఆరాధ్యుల ప్రేమ కథ లహరి కథామాలిక అనే ఛానల్లో ఉంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ స్టోరీ కూడా చూసి ఎంజాయ్ చేయండి. ఇంకా ఈ స్టోరీలోకి వెళదాం. కీర్తికి ఒక క్లారిటీ వచ్చింది. నేను ముందు నుంచి చెప్తున్నాను, వీడిని చూస్తుంటే బాగా నమ్మించి మరీ పక్కవాడి పర్సుతో సహా వాళ్ళు వేసుకున్న బట్టలు కూడా కొట్టేసే దొంగ వెధవలా ఉన్నాడు, కొంచెం ఆలోచించక్క అని. అప్పుడు అది నా మాట వినలేదు. ఇప్పుడు మేమందరం ఈయన మాట వినక తప్పదు. నాన్నగారితో మాట్లాడి ఈ విషయాన్ని త్వరగా షార్ట్అవుట్ చేయాలి, లేకపోతే అక్క లైఫ్ ప్రాబ్లంలో పడిపోతుంది అని అనుకుంటూ ఆమె వెనకే నడుస్తూ ఉంది కీర్తి. భూమి మనస్సు మాత్రం చాలా గందరగోళంగా ఉంది. ఆ రోజు జరిగిన సంఘటనలు ఏవి కూడా ఆమె అంత సులువుగా మర్చిపోయేవి కాకపోవడంతో ఆమెకి తలంతా పగిలిపోతున్న ఫీలింగ్ కలిగింది. దాంతో కీర్తికి స్కూటీ కీస్ ఇచ్చి డ్రైవ్ చేయమని ఇంటికి చేరగానే ఎవరికి ఏమీ చెప్పకుండా తన గదిలోకి వెళ్ళి మంచం ఎక్కేసింది ఆమె. కంగారుగా ఎయిర్పోర్ట్కి వచ్చిన గగన్ తన ఫ్రెండ్స్ని వెతుకుతూ వెళ్ళి వాళ్ళు కనిపించడంతో వాళ్ళ దగ్గరికి వెళ్ళి, రే ఇంకా ఇక్కడే ఉన్నారేంటా, ఫ్లైట్ టేకప్కి టైం అయిపోతుంది, పదండి అంటూ వాళ్ళని కంగారుగా అరిచాడు. అతని వైపు సీరియస్గా చూస్తూ, ఆ ఫ్లైట్ వెళ్ళిపోయి చాలాసేపు అయింది, కానీ ముందు ఈ విషయం గురించి నీ అభిప్రాయం ఏమిటో అది చెప్పు మాకు అని అంటూ తన ఫోన్లో ప్లే అవుతూ ఉన్న ఒక వీడియోని గగన్ చేతిలో పెట్టాడు అతని ఫ్రెండ్ శ్యామ్. అసలే ఫ్లైట్ వెళ్ళిపోయింది అన్న డిసప్పాయింట్లో ఉన్న గగన్ అసహనంగా ఫోన్ వైపు చూశాడు. అందులో ప్లే అవుతున్న వీడియో చూడగానే అతని కోపం పీక్స్కి వెళ్ళడంతో అతని కళ్ళు పెద్దవయ్యాయి. ఎవడ్రా ఈ వీడియో పోస్ట్ చేసిన చిత్త విధవా, వాడు నాకు దొరికితే చంపేస్తాను అని అంటూ గట్టిగా ఫోన్ నేలకేసి కొట్టాడు అతను. ఫోన్ పగలగొట్టినంత మాత్రాన జరిగిన అవమానం చిరిగిపోతుందారా? మనకి కావాల్సింది ఈ వీడియో పోస్ట్ చేసిన ఆ విధవ కాదు, నీ చెంప మీద కొట్టిన ఆ పొగరబోతు పిల్ల. ఎవర్రా అది? దానికి ఎంత ధైర్యం ఉంటే నిన్ను కొడుతుంది? అసలు నువ్వు ఎవరో, నీ రేంజ్ ఏంటో తెలిసి అది ఎంత సాహసం చేసిందా? ఆవేశంగా అడిగాడు అతని మరో ఫ్రెండ్ వివేక్. అది ఎవరు ఏమిటో తెలిస్తే ఫోన్లో ఈ న్యూస్ కాదురా, అది చచ్చిన న్యూస్ వచ్చేది. దానికి నేను ఎవరో ఏమిటో తెలియదు, కానీ తెలిసేలా చేయాలి, ఖచ్చితంగా చేసి తీరుతాను అని కచ్చిగా అన్నాడు గగన్. ఆ మాట ఇక్కడికి వచ్చి చెప్పడం కాదురా, అది అక్కడ ఉన్నప్పుడు ఏం చేశావు? నిన్ను కొట్టేసి హాయిగా అది వెళ్ళిపోతూ ఉంటే సినిమా చూసినట్లు చూస్తూ కూర్చున్నావా? అసలు ఎలా అది నీ మీద చేయి చేసుకోగలుగుతుంది? అది అలా చేయి చేసుకుని వెళ్ళిపోతూ ఉంటే నువ్వెలా వదిలేశావు అడిగాడు శ్యామ్. ఆ ప్రశ్నకి గగన్ నుండి ఎటువంటి సమాధానం రాలేదు. కానీ అతని పిడికిలి కోపంతో బిగుసుకుపోవడంతో అతని చేతి నరాలు పైకి తేలుతూ అతని కళ్ళు ఎర్రగా నిప్పులు కక్కుతున్నట్లు ఉన్నాయి. అది చూసి, రే గగన్, ఏదో ఆవేశంలో నువ్వు ఎవరో తెలియక ఆ అమ్మాయి అలా నీ మీద చేసుకుని ఉంటుంది కదరా, అయినా నువ్వు కూడా ఏదో ఒకటి చేసే ఉంటావు కదా, ఏమీ చేయకుండా ఆ అమ్మాయికి ఎందుకు అంత కోపం వస్తుంది? ఎందుకు నీ మీద చేసుకుంటుంది? నువ్వేమీ చేయకుండా తను అలా ఎందుకు చేస్తుంది? పరిస్థితి అర్థం చేసుకోరా. ఎందుకు వచ్చిన గొడవలు? ఇంతటితో ఈ గొడవ వదిలేసాయి, ఆ వీడియో సంగతి నేను చూసుకుంటాను. మరొక గంటలో ఆ వీడియో ఏ వెబ్సైట్లోనూ రాకుండా నేను చూసుకుంటాను అని అన్నాడు అతని మరొక ఫ్రెండ్ ఆదిత్య. అరే మెంటల్ ఫెలో, ఏంటో నువ్వు చేసుకునేది? అది ఎవరితో ముక్కు మొహం తెలియంది, పైసాకు కూడా దికానా లేనిది వచ్చి వీడిని కొట్టి అది వీడియో తీసి అందరికీ తెలిసేలా చేయడం నీకు చిన్న విషయంలో కనిపిస్తుందరా? ఈ వీడియో అందరూ చూస్తే రేపు వీడి పరిస్థితి ఏంటి? వీడి పరువు మర్యాద గంగలో కలిసిపోయినట్లే కదా. అసలు వాడికి ఫ్రెండ్ అయి ఉండి నువ్వు ఇలా ఎలా మాట్లాడుతున్నావురా అని ఆవేశంగా అతనిపై అరిచాడు వివేక్. ఎలా అంటే, నేను వాడిచ్చే బీర్ల కోసమో పార్టీల కోసమో వాడి భజన చేస్తూ వాడి చుట్టూ తిరిగే ఫ్రెండ్ని కాదు కాబట్టి, వాడి మంచి కోరుకునే ఫ్రెండ్ని కాబట్టి. అందుకే ఈ విషయం ఇంతటితో వదిలేయమంటున్నాను. ఇదే విషయం తాతయ్య దగ్గరికి వెళితే ఆ అమ్మాయి పరిస్థితి ఎలా ఉన్నా వీటి పరిస్థితి ఏమవుతుందో ఎవరైనా ఆలోచించారా? తాతయ్య ఎంత బాధపడతారో ఎవరికైనా పడుతుందా అడిగాడు ఆదిత్య. వెళితే ఏమవుతుంది? తన మనవని కొట్టిన ఆ అమ్మాయి సంగతి తాతయ్యే చూసుకుంటారు. వీడు ఆఫీస్ వ్యవహారాలు పట్టించుకోవట్లేదన్న కోపం తాతయ్యకు ఉన్నా సరే
తన మనవడి మీద ఎవరైనా చేయి చేసుకుంటే ఊరుకుంటారా ఆయన? కోపంగా ప్రశ్నించాడు శ్యామ్. అప్పుడే గగన్ ఫోన్ రింగ్ అయ్యింది. అప్పటికే కోపంతో రగిలిపోతూ ఉన్న గగన్ చిరాగ్గా ఫోన్ తీసి చూశాడు. అతనికి గ్రాండ్ పా అన్న కాలర్ ఐడి ఆ ఫోన్పై స్క్రోల్ అవుతూ కనిపించింది. దాంతో అసహనంగా కాల్ లిఫ్ట్ చేసి, తాతయ్య చెప్పండి అన్నాడు గగన్. ఎక్కడున్నావురా? కోపంగా వినిపించింది అవతలి వాయిస్. ఇక్కడే దగ్గరలోనే ఉన్నాను తాతయ్య, చెప్పండి అన్నాడు గగన్. నువ్వు ఎక్కడ ఉన్నా సరే ఒక 5 నిమిషాల్లో ఇంటికి రా, నీతో మాట్లాడాలి అని ఆర్డర్ వేస్తున్నట్లు చెప్పాడు ఫోన్లో అవతలి వ్యక్తి. సరే వస్తున్నాను అని చెప్పి కాల్ కట్ చేసి, తాతయ్య ఏదో మాట్లాడాలి, అర్జెంటుగా రమ్మంటున్నారు, నేను వెళ్తున్నాను అని ముందుకు అడుగులు వేశాడు గగన్. అతని వైపు కోపంగా చూస్తూ, మరి ఆ అమ్మాయి సంగతి ఏంటి? వెళుతున్న అతని వైపు అయోమయంగా చూస్తూ అడిగాడు వివేక్. దాంతో గగన్ అడుగులు ఆగిపోయాయి. ఆమె ఎవరో ఎక్కడుంటుందో మీరు చూసుకోండి, దాన్ని ఏం చేయాలో ఎలా దాన్ని పొగరనచాలో నేను చూసుకుంటాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు గగన్. దాంతో వివేక్ శ్యామల మొహాలపై క్రూరమైన నవ్వు వచ్చి చేరింది. బాధగా అతని వైపు చూస్తూ, వీడు మరొక తప్పు చేయకుండా ఎలా ఆపాలో ఏంటో అని మనసులో అనుకుంటూ తన చేతిలో ఉన్న ఫోన్లోని వీడియోని మరొక్కసారి చూశాడు ఆదిత్య. అందులో గగన్ మాత్రమే కనిపిస్తున్నాడు. వీడియో భూమి వెనకాల నుంచి తీయడంతో ఆమె బ్యాక్ పార్ట్ కనిపిస్తుంది తప్ప ఆమె ఫేస్ ఆ వీడియోలో సరిగ్గా కనిపించడం లేదు. దాంతో భారంగా శ్వాస తీసుకుని వదిలి, నువ్వు ఎవరో తెలియదు కానీ సిస్టర్, అనవసరంగా ఇలాంటి వెదవతో పెట్టుకున్నావు. వీడు అసలే మూర్ఖుడు. ఆ మూర్ఖత్వంతో నీ జీవితాన్ని ఏం చేస్తాడో ఏంటో ఏమీ అర్థం కావట్లేదు. నీకు ఇంకా ఆ భగవంతుడే కాపాడాలి. నీకు అంతా మంచి జరగాలని కోరుకోవడం తప్ప ఏమీ చేయలేని పరిస్థితి నాది. ఐఎమ్ సో సారీ సిస్టర్ అని మనసులో చెప్పుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆదిత్య. కాలేజీ నుంచి వచ్చిన భూమి అలాగే బెడ్పై వాలిపోయింది. భోజనం కూడా చేయకుండా నిద్రపోతున్న కూతురు వైపు చూసి, ఏం జరిగింది, ఎందుకు భూమి అంత డల్గా ఉంది అని అడిగాడు ఆమె తండ్రి రామస్వామి. ఏమో అండి, అదే నాకు తెలియడం లేదు. భూమిని ఎప్పుడూ అలా చూడలేదు. భోజనానికి పిలవడానికి వెళ్ళినప్పుడు కూడా గాఢ నిద్రలో ఉంది. 2-3 సార్లు పిలిచినా లెగలేదు. బాగా నీరసంగా ఉందేమో అని నేను తనని కదపకుండా వచ్చేసాను చెప్పింది భాగ్యం. పెళ్లి చేసుకుని వెళ్ళిపోతుంది కదా భాగ్యం, దాని గురించి ఏమైనా బెంగ పెట్టుకుందేమో బాధగా అన్నాడు రామస్వామి. దాని గురించి బెంగ అయితే అక్కకు ఉంటుంది కానీ నాన్న, ఇప్పుడు అక్క బెంగపడేది దాని గురించి కాదు, బావ అడిగిన కట్నం గురించి అంది కీర్తి. ఆ మాట విని షాక్ అయ్యారు రామస్వామి, భాగ్యం, చిన్న. ఏంటే పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? కట్నం ఏంటి? నేను మీ అమ్మాయిని ప్రేమిస్తున్నాను, మాకు ఎలాంటి కట్న కానుకలు అవసరం లేదు, మీ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయండి అంతే చాలు అని ఆ అబ్బాయి మన ఇంటికి వచ్చి అడిగితేనే కదా మనం ఈ సంబంధానికి ఒప్పుకున్నాము. లేకపోతే ఇప్పుడప్పుడే అక్కకి పెళ్లి చేసే ఉద్దేశం మనకి లేదు కదా. నాన్నగారి రిటైర్మెంట్ డబ్బులు అన్నీ అందినాకే అక్క పెళ్లి ప్రయత్నాలు చేయాలి అని అనుకున్నాం కదా అంది భాగ్యం. ఆమె మాటకి మధ్యలో అడ్డుకుంటూ, భాగ్యం నువ్వు కాసేపు ఆగు అని, అసలు ఏం జరిగింది తల్లి, కట్నం ఏంటి అని కీర్తి వైపు సూటిగా చూస్తూ అడిగాడు రామస్వామి. అది నానా, ఏం జరిగిందంటే అంటూ కొంచెం బెదిరిగానే, పొద్దున్న ఇన్స్టిట్యూట్కి కార్తీక్ వచ్చాడు. వాళ్ళ అక్క ఇంటికి వచ్చి గొడవ చేస్తుందంట. కట్నం తీసుకోకుండా పెళ్ళి ఎలా చేసుకుంటారు? మీ కట్నం సంగతి అటుంచినా మాకు ఆడబెస్టుల కట్నం కావాలి, అది లేకుండా ఈ పెళ్లి జరగదు అని భీష్మించుకుని కూర్చుందట. బావ కూడా వాళ్ళ అక్కకి సపోర్ట్ చేస్తూ, కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకుంటే అందరిలోనూ తను తక్కువైపోతాను అని, అందరూ తనలో ఏదో లోపం ఉందని అనుకుంటారని అంటున్నాడు. ఒక రకంగా కట్నం లేకుండా ఈ పెళ్లి జరగదు అన్నట్లే మాట్లాడుతున్నాడు. అందుకే అక్క అలా ఉంది అంటూ జరిగింది అతనికి చెప్పింది కీర్తి. అదంతా విన్న భాగ్యం రామస్వామి ఒక్క నిమిషం షాక్లో ఉండిపోయారు. సరే, ఏం జరిగిందో ఏంటో, నేను ఒకసారి వియాల వరద ఇంటి దగ్గరికి వెళ్ళి అసలు ఏం జరిగిందో కనుక్కొని వస్తాను అంటూ పైకి లేచాడు రామస్వామి. ఒక నిమిషం ఉండండి, వస్తాను అని బెడ్రూమ్లోకి వెళ్ళింది భాగ్యం. దాంతో మౌనంగా ఉండిపోయాడు అతను. కీర్తి కూడా ఇంకేమీ మాట్లాడలేకపోయింది. ఆ తర్వాత ఏం జరుగుతుంది? గగన్ తన పగని తీర్చుకోవడం కోసం భూమిపై ఎలా దాడి చేయబోతున్నాడు? కార్తీక్ కట్నం లేకుండా భూమిని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడతాడా? అసలు ఈ పెళ్లి జరుగుతుందా లేక ఆగిపోతుందా? భూమి జీవితంలో జరగబోతున్న అనుకోని సంఘటనలు ఎలా ఉండబోతున్నాయి చూడాలంటే తప్పకుండా ఈ సిరీస్ని ఫాలో అవుతూ ఉండండి ఫ్రెండ్స్. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.
స్టోరీ మీకు ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్. హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్.